హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ప్రీనప్చువల్ అగ్రిమెంట్స్ అంటే ఏంటి? ప్రీనప్చువల్ అగ్రిమెంట్స్ అంటే ఏంటి అని అంటే పెళ్లి అవ్వకన్నా ముందే ఈ అమ్మాయి అబ్బాయి ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతారు. ఏమని, ఇఫ్ ఎట్ ఆల్ మనకి డివోర్స్ గోయింగ్ ఫార్వర్డ్, పెళ్లి తర్వాత డివోర్స్కి వెళ్ళాలనుకుంటే ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎలా ఉండాలి, నేనే ఒకవేళ డివోర్స్కి వెళ్తే నేను నీకు అలిమనీ కింద ఎంత ఇస్తాను, ఓకే నా లయబిలిటీస్ లో నీకే ఎంతవరకు రెస్పాన్సిబుల్, ఇవన్నీ ముందే డిస్కస్ చేసుకొని ఒక అగ్రిమెంట్ రూపంలో ఒక కాంట్రాక్ట్ రూపంలో రాసుకుంటారు. రాసుకొని రెండు సైన్ చేస్తారు. ఇవి యూజువల్లీ వెస్టర్న్ కంట్రీస్ అక్కడ ఎక్కువ ప్రివలెంట్ ఉన్నాయి. ఓకే, మన ఇండియాలో ఈ మధ్యలో వింటున్నాము, ఇండియా వచ్చాయి. కొంచెం హై ప్రొఫైల్ పీపుల్ ఉంటారు కదా, వెరీ సౌండ్ విత్ లాట్ ఆఫ్ మనీ, డబ్బు ఉన్న వాళ్ళల్లో ఇది చలామణి అవుతుంది ఆల్రెడీ ప్రీనప్చువల్ అగ్రిమెంట్. ఆల్దో దీని వ్యాలిడిటీ ఇండియాలో లేకపోయినా కానీ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ప్రీనప్చువల్ అగ్రిమెంట్. ఎందుకు అని అంటే, ఇప్పుడు డివోర్స్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, విత్ ఇన్ 1 year ఆఫ్ మ్యారేజ్ కూడా తీసుకోవాలి అనుకున్నారు అనుకోండి, అసలు ఈ డాక్యుమెంట్ ఒక ఎవిడెన్స్ లాగా పనికొస్తుంది టు లుక్ ఇన్ టు ద ఇష్యూస్. అసలు వీళ్ళు ఏమని పెళ్లి చేసుకున్నారు, ఏమేమి రాసుకున్నారు, అంతే తప్ప ఈ అగ్రిమెంట్ అనేది ఈ ప్రీనప్చువల్ అగ్రిమెంట్ పెళ్లికి ముందు చేసుకునే అగ్రిమెంట్ అసలు ఎన్ఫోర్సబుల్ కాదు. లీగల్లీ ఇట్ ఈస్ నాట్ బైండింగ్, చెల్లుబాటు అవ్వదు, వ్యాలిడ్ కాదు, జస్ట్ వాళ్ళకి వాళ్ళు అనుకోవడం అంతే. ఓకే, అయితే పోస్ట్ నప్చువల్ అగ్రిమెంట్ అయితే వ్యాలిడ్. ఇదేంటి మేడం? ఇది పెళ్లి తర్వాత చేసుకునే అగ్రిమెంట్. సి ఇఫ్ ఎట్ ఆల్ మనకు కంఫర్టబుల్ లేక ఏదైనా గొడవలు వచ్చి విడిపోవాలి అనుకున్నప్పుడు, నేను నీకు ఎంత అలిమనీ ఇస్తాను, నీకు మెయింటెనెన్స్ ఇస్తానా లేదా, ఓకే నీ అసెట్స్ ఏవైతే తీసుకొచ్చావో అవి నీకు తిరిగి ఇచ్చేస్తాను అని. ఇన్ కేస్ అలిమనీ అవార్డ్ చేయాలి అని అంటే, నీ మెయింటెనెన్స్ కి నీకు ఎంత ఇస్తాను, నా ప్రాపర్టీ షేర్ లో నీకు ఎంత అవార్డ్ చేస్తాను అలిమనీ కింద అని అది డీటెయిల్గా ఉంటుంది. అండ్ దే విల్ గో ఫర్ మ్యూచువల్ డివోర్స్, అది అగ్రిమెంట్ లాగా పెట్టుకోండి. ఓకే, కానీ ప్రీనప్చువల్ అగ్రిమెంట్కి మాత్రము వ్యాలిడిటీ లేదు. ఆల్దో కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారము దాని వ్యాలిడిటీ ఉన్నా అది ఇట్స్ అగెయిన్స్ట్ పాలసీ ఆఫ్ ది నేషన్. మన ఇండియా ఇట్లాంటివి ఎంకరేజ్ చేయదు కాబట్టి అది లీగలీ బైండింగ్ కాదు, ఎన్ఫోర్సబుల్ కాదు. ముఖ్యంగా ఈ ప్రీనప్చువల్ మ్యారేజ్లో ఈ అగ్రిమెంట్లో ఏముంటాయి మామూలుగా? ప్రీనప్చువల్ అగ్రిమెంట్లో ఏముంటాయి అని అంటే, ఫస్ట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ గురించి పూర్తిగా డీటెయిల్స్ రాస్తారు. ఎందుకంటే యూజువల్లీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది మ్యారేజెస్లో ఎలా జరుగుతుంది అని అంటే, అసలు వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి అనేది తెలియదు. అదే ఈ అగ్రిమెంట్లో అవన్నీ డిస్క్లోజ్ చేస్తారు, అన్నీ చెప్తారనమాట. మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి అని, నెక్స్ట్ ఇన్ని అప్పులు ఉన్నాయి, లయబిలిటీస్ ఉన్నాయి, ఓకే మాకు ఏమేమి ఆస్తులు ఉన్నాయి, నాకు వచ్చేవి ఏంటి ఇందులో, ఓకే త్రూ ఇన్హెరిటెన్స్ ఏమేమి వస్తాయి, దాంట్లో ఇఫ్ ఎట్ ఆల్ మనం గోయింగ్ ఫార్వర్డ్ ఇఫ్ ఎట్ ఆల్ డివోర్స్కి వెళ్ళారు అని అనుకోండి, ఓకే అన్ని టర్మ్స్ కండిషన్స్ బాగాలేక వాళ్ళ మీద వాళ్ళు ఏదో డిఫరెన్సెస్ వచ్చినాయి అని అనుకోండి, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్పుడు ఇన్వోక్ చేసుకుంటారు. ఆ స్పౌజల్ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఆవిడకి ఎలా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాడు అని. ఓకే, దాని తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ పిల్లలు ఉన్నారు అనుకోండి, పిల్లల కస్టడీ ఎవరికి వెళ్తుంది, ఎవరు చూసుకుంటారు, ఓకే ఇంకా హెల్త్ విషయానికి వస్తే ఇన్సూరెన్సెస్ పాలసీస్ గురించి ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుంటారు. యూజువల్లీ ఇవి వెస్టర్న్ కంట్రీస్ కల్చర్. ఓకే, సో ఇండియాలో మెల్లిగా దాని ప్రభావం అనేది డెఫినెట్గా ఉంది. దాని వ్యాలిడిటీ లేకపోయినా కానీ ఆ అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంటున్నారు. చాలా ఇండియన్ అక్కడ కల్చర్ ని ఇక్కడ పాశ్చాత్య పద్ధతులు డెఫినెట్ గా ఉంటూనే ఉన్నాయి కదా, ఇది కూడా వచ్చే అవకాశం కూర ఇష్టము అన్నట్టు. ఆబ్వియస్ గా దూరపు కొండలు నునుపు అనగా అక్కడ ఏదో ఉంది, అది చాలా నున్నగుంది అని అనుకుంటారు, దాన్ని ఫాలో అవుతారు. దగ్గరికి వెళ్తే తెలుస్తుంది దాని సర్ఫేస్ ఎంత రఫ్ ఉంది. ఏదైనా ఒక కొండ అనుకోండి, మౌంటైన్ అనుకోండి, అది ఇది ఎక్కలేమో అని అప్పుడు అనుకుంటారు. ఓకే, మరి పోస్ట్ నప్చువల్ అగ్రిమెంట్స్ వ్యాలిడా మేడం? పోస్ట్ నప్చువల్ అగ్రిమెంట్స్ కూడా ఇండియాలో వ్యాలిడ్ కాదు. ఓకే, ఇండియాలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అనేది ఒక సేక్రమెంటల్ థింగ్, అదొక డివైన్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నారు అని మన సంప్రదాయం ప్రకారం అనుకుంటాం కదా. అది తెగిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయడము, దాని గురించి అగ్రిమెంట్ రాసుకోవడము, ఇదంతా మన పద్ధతి కాదు. ఓకే, సరే ఇఫ్ ఎట్ ఆల్ మ్యూచువల్ డివోర్స్కి వెళ్తున్నారు, అప్పుడు దే కమ్ ఆన్ టు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, అది డివోర్స్ అగ్రిమెంట్, దాన్ని పోస్ట్ నప్చువల్ అగ్రిమెంట్ అని కూడా అనలేము. సో ఇండియాలో ఈ ప్రీ నప్చువల్ అగ్రిమెంట్స్ కానీ పోస్ట్ నప్చువల్ అగ్రిమెంట్స్ కానీ వ్యాలిడిటీ అనేది లేదు. దీస్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ ఇండియన్ లా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.